జిల్లా కొత్త ఎస్పీగా అఖిల్ మహాజన్ బాధ్యతలు స్వీకరించారు. నూతన ఆలోచనలు, నూతన విధానాలతో జిల్లా పోలీసులు కార్యాచరణ ఉంటుందని, ప్రజలకు మరింత చేరువ చేసేలా కృషి చేస్తానని తెలిపారు. సరిహద్దున అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. సంఘ విద్రోహ శక్తులను కట్టడి చేసి శాంతియుత వాతావరణం నెలకొనేలా చూస్తానని తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా నేరాలను నియంత్రించడం శాంతి భద్రతల పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా అని తెలిపారు. జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలు నిరోధించేందుకు ఫోకస్ పెడతామన్నారు. రౌడీలు, గ్యాంగ్స్టర్లు లేకుండా హిస్టరీ షీట్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు వారిని పర్యవేక్షిస్తామని తెలిపారు. అలాగే ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ప్రజలు, పోలీసులు, మీడియా మిత్రులు కలిసికట్టుగా ఆదిలాబాద్ జిల్లా ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు జిల్లా పోలీసు అధికారులు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. మొదటగా పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించిన తరువాత కరీంనగర్ సిపిగా వెళ్తున్న గౌశాలం నుండి బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత పలువురు పోలీసు అధికారులకు ఆయన పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈరోజు నేను ఇక్కడ ఎస్పీ ఆదిలాబాద్కి ఈరోజు ఇక్కడ వచ్చాను. ఇప్పటి నుండి నేను మ్యాక్సిమం ఫోకస్ క్రిమినల్ యాక్టివిటీస్ పైన అండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ పైన పెడతాను. ఇది కాకుండా గాంజాయి ఎంట్రీ పాయింట్ ఉన్న వల్ల గాంజాయి పైన కూడా డిమాండ్ ప్లస్ సప్లై రెండు పైన నేను పనిచేస్తాను. ఇది కాకుండా రౌడీస్ ప్లస్ హిస్టరీ షీటర్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళపైన కూడా ఫోకస్ చేస్తాము, సో దట్ క్రైమ్ తగ్గుతుంది. ఇది కాకుండా ట్రాఫిక్ ఆదిలాబాద్ టౌన్ ఏరియాలో ట్రాఫిక్ ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తాము. కమ్యూనల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళపైన ఫోకస్ చేస్తాము. జస్ట్ మేక్ ష్యూర్ మనం అంటే కలిపి పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ ప్రెస్ మిత్రులు ప్లస్ అందరు ప్రజలు ఆదిలాబాద్కి మంచి పేరు రావాలి, దానికోసం పనిచేస్తాం.